యోబు అనే భక్తుడండి. యోబు చుట్టూ దేవుడు కంచేశాడండి. మరి యోబు చుట్టూ దేవుడు ఎందుకు కంచేశాడు తెలుసా మీకు? యోబు దేవునికి ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి అండి. ఎలా జీవించాడు యోబు? ఎవరి ఇష్టానుసారంగా జీవించాడండి? తన ఇష్టానుసారం కాదు, తన భార్య ఇష్టానుసారం కాదు, భర్త ఇష్టానుసారం కాదు, తల్లిదండ్రులు ఇష్టం కాదు, కుమార్తెలు ఇష్టం కాదు, స్నేహితులు ఇష్టం కాదు, ఎవరు ఇష్టం కాదండి. ఆ తన ఇష్టం కాదు, ఎవరి ఇష్టమో అది అది దేవుడి ఇష్టానుసారంగా జీవించాడండి. ఒక్కడే మంది జీవించిన కుటుంబానికి. ఆయనకి ఎంతమంది కుమార్తెలు తెలుసా మీకు? తెలుసా? 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. మొత్తం ఎంతమంది? 10 మంది అండి. 10 మంది భ్రష్టులు, పాపాత్ములు, దుర్మార్గులు, వ్యభిచారులు బిడ్డలు. ఆయనకి అంత మహాభక్తుడికి ఎలాంటి బిడ్డలు పెట్టారు చూడండి. అవునా కదా? భార్య ముక్కోపి, మంచిది కాదు, భ్రష్టురాలు. అర్థమవుతుందండి? నేను చెప్పట్లే, ఆయన అంటాడు భ్రష్టురాలని. యోబు అంటాడు. అమ్మ ఒకసారి సందర్భం బైబిల్ రాబడి మాట అది. అర్థమవుతుందండి? ఎందుకు చెబుతుంటే ప్రేమ ఉంటారా? భార్య మాటను పోయినా, బిడ్డలు పాపాలు చేస్తున్నా దేవుని కోసం తన ఒక్క నిలబడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? వాళ్ళందరూ చేస్తున్నారు, నేను చేస్తే ఏమవుతులే అనేటట్లేదు ఆయన. అదే నిజమైన భక్తి అంటే. ఆ భక్తి నీలో ఉండాలా. నీ కుటుంబంలో ఒకటని నిలబడు, నువ్వు ఒక్కడు నిలబడు, నీ కుటుంబం ఎందుకు మారదు? తప్పని మారుతుంది. భవిష్యత్తులో యోబు కుటుంబం మారిపోయింది పూర్తిగా. చూసారండి? 2 ఆశ్రమం వచ్చింది. కారణం ఏంటి తెలుసా? దేవునికి ఇష్టంగా నడుచుకున్న వారి చుట్టూ దేవుని కంచె ఉంటుంది. దేవుని కంచె ఉందంతకాలం ఏ శక్తి, ఏ వ్యక్తి నిన్నేమి చేయలేరు. అంతే, ఏమి చేయలేరు. వస్తారు, పోతారు, టచ్ చేస్తారు, అగ్ని తగలద్దంతే. డోంట్ కేర్. భయపడవసరం లేదు. ఇందాక మనం పాట పడుకుందాం. నేను యేసు బిడ్డను, నాకు భయమే లేదు. నువ్వు నిజంగా యేసు బిడ్డవైతే నీకు భయం ఉండదు. యేసు బిడ్డను చెప్పుకుంటే భయం ఉంటుంది. ఊరికే చెప్పుకుంటే లోపల భయం మాత్రం అవునా కదా? నిజంగా యేసు బిడ్డవైతే డోంట్ కేర్. ఎవరికి భయపడిన అవసరం లే. దేవునికి భయపడేవాడు ఎవరికి భయపడ్డు. అందరికి భయపడేవాడు దేవునికి భయపడ్డు. అర్థమైందా? ఇది దేవుడు చెప్తున్న మాటలు గ్రహించుకోండి.